ఓం నమో సూర్యదేవాయ నమః. లేరా రై ఆయన కబీర్కో. ఓ నమ శివాయ, 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 ఓ నమ శివాయ. నాన్న ఆశీర్వదించండి. సరే నాన్న, ఒక్క 5 నిమిషాలు మాట్లాడాలి నాన్న. కూర్చో. చెప్పండి నాన్న. ఏం లేదురా నాన్న, నీ గురించి ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. మీ వాడు 10th క్లాస్లో టాపర్, ఇంటర్లోనూ టాపర్, ఇప్పుడు బీటెక్ కూడా చాలా బాగా చదువుతున్నాడు అని చెప్పేసి అలా చెప్పినప్పుడు నాకు గర్వంగానే ఉంది. కానీ ఈ చదువు ఒక్కదాంతో ప్రపంచంలో బతకలేవమని నాకు భయం కూడా ఉందిరా నాన్న. మరి ఏం చేయమంటావు నాన్న? చిన్నప్పటి నుంచి మీరే కదా చదువుకో అని చెప్పింది. నేను అదే చేశాను కదమ్మా. అవునా, నేనే చెప్పాను చదువుకోమని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు చదువుతో పాటు లోకజ్ఞానం కూడా నీకు కావాలి. దానికోసం యువతోనైనా ఫ్రెండ్షిప్ చేయి, కాసేపు వాళ్ళతో తిరుగు, లోకాన్ని కూడా అర్థం చేసుకో. సరేనా, నేను కాలేజ్కి వెళ్ళేస్తాను. అన్న లిఫ్ట్ సాయిబాబా గుడి దాకా అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో చెప్పండి. మీతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయాలి బ్రో. హాయ్, ఎక్కడ ఉండదు? ఏ ఊరు? నేను ఇక్కడ బ్రో ఉప్పల్లో ఉంటా. మా ఊరు వచ్చి బాపట్ల. ఆ. గడియార సంఘం ఉందా? బాణం ఫాల్ ఫేమస్ అంటగా? అవును బ్రో. ఓకే బ్రో, మనం ఈ రోజు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే బ్రో. అయితే రేపు నాకు కాలేజ్ లేదు, మీరు ఫ్రీ అయితే కలుద్దామా? రేపు 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 సాయంత్రం ఉదయమే చాయ్ హోటల్. ఓకేనా? ఓకే బ్రో. పక్కన చాయ్ గల్లి. ఓకే తెలుసు. ఓకేనా? ఓకే బ్రో. బాయ్, కలుద్దాం. ఓకే బ్రో, బాయ్. అలవాట్లేదు బ్రో. అలవాట్లేదా? చేసుకో, అలవాటు అవుతుంది. వద్దు బ్రో, తాగితే క్యాన్సర్ వస్తుంది. అరే, ఈ ఉన్న హైదరాబాద్ లో ఈ పొల్యూషన్ కి నువ్వు సిగరెట్ తాగినా క్యాన్సర్ వస్తుంది, తాగపోయినా క్యాన్సర్ వస్తుంది. ఎట్టయినా సరేరా. ఒకవేళ ఇప్పుడు నా పక్కన ఉన్నావు, నేను సిగరెట్ తాగుతున్నా, ఆ గాలి నువ్వే పిలుస్తావు, నాకన్నా ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నీకే ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? అలవాటు ఏది కాబట్టి చేసుకో. లైటర్ తెస్తా నాకు. అంకుల్ మార్చేసుకోండి. ఏమైంది బ్రో? రా. అలా కాదు, అలా కాదు. అంతే సరే. ఇంకా కొంచెం మీరు చూడు, ఇక్కడ చూడు.
చాయ్ చాయ్. అంతే. ఓకే బ్రో. ఇంతయ్యా బాగుందా? సరే పోయిద్దాం. రోజుకి 2-3 సార్లు తాగు, సెట్ అయిపోద్ది. అంతేనా? అంతే చల్. హలో రాహుల్, ఎలా ఉన్నారా? ఎక్కడ కనిపిస్తలే, 5 days అవుతుంది. పక్క బిల్డింగ్లో అన్నా. ఇప్పుడు నైట్ అవుతుంది, నాన్న ఒక్కడే ఉంటారా ఇంట్లో? సరే ఓకే. మొన్న ఏదో పిల్లగిల్ల ఏదో అన్నావు, సెట్ అయిందారా? అమ్మ అది దేకట్లేదు, నన్ను వదిలేసి దాని గురించి. రే తాగిందో ఒక బీర్రా నువ్వు, అప్పుడే స్టార్ట్ చేసాడు రైడ్. నేను వెళ్ళిపోతున్నాను. వద్దు, కూర్చో కూర్చో, అమ్మాయిల గురించే దిగను, కూర్చో సరేనా? కూర్చో, సబ్జెక్ట్ కూర్చో. సరే కానీ మొన్న పక్కన ఎవడు వస్తా అన్న వచ్చిండారా? అవును, వాడు వస్తానన్నాడు, ఇంకా రాలేదు. వచ్చాడు. హాయ్, దా దా దా. దా వచ్చా, కూర్చుందా. మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్. ఒక బీర్ వేసుకో. గ్లాస్ 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 గ్లాస్. ఓకే. ఈ గ్లాస్ ఎక్కడిది? రాత్రి మనం అంతా పడేసింది అదే. వసే తీసుకో ప్లీజ్ బ్రో, అలవట్లేదు. ఎన్నిసార్లు మోటివేషన్ చేయాలరా? తాగు. ప్లీజ్ బ్రో, వద్దు బ్రో. హైదరాబాద్ లో అమ్మాయిలు తాగుతున్నారా, నీకేమైంది? తాగు. అరే ఫ్రెండ్ అన్నావు, నెబ్బగాళ్ళగా ఉన్నాడు ఎందురీడా? ఇజ్జత్ పోతుందిరా నాది. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. తాగు. తాగా తాగు తాగు. చేదు ఉంది బ్రో. వేప చెట్టు చేదు ఔషధం, బీరు చేదు ఔషధం, ఆరోగ్యానికి మంచిది. తాగే ఎంత తాగుతా. లేపు లేపు. లేపు లేపు లేపు. ఇప్పుడు బ్రో బ్రో వద్దు. కొంటాడు. ఇప్పుడు వేసుకో. ఎట్లుంది అది బ్రో. తాగు. ఔషధం అదే నా తాగు. తాగు ఇప్పుడు. మనోడు ఉన్నాడు, తెప్పిస్తాడు, కొట్టుకోకండి.
కాదు. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ రా నువ్వు. ఇది కూడా బెస్ట్ 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 ఫ్రెండ్ రా నువ్వు. అడిగితే ఈ మందేంద్రా నా గుండెకాయ రాసిస్తా ఫస్ట్ టైం కదా బ్రో, గుండెకాయ రాసిస్తా బ్రో. మందే కదా ఎప్పుడైతే వద్దు మందు పడుకో. బ్రో కాలకట్ చేయి. కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి నో 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 అర్థమైంది. కాలకట్ చేయి బ్రో. కాలకట్ చేయి పడుకో. సారీ బ్రో, ఫస్ట్ టైం కాలకట్ చేసి పడుకోరా. బాగిరా పడుకో. బ్రో గుండెగా ఇస్తా బ్రో వీనికి. వీడు బెస్ట్ ఫ్రెండ్ బ్రో. పడుకోరా నువ్వు. పడుకో. రాత్రి 11 దాటింది, వీడు ఇంకా రావట్లేదు. రోజు ఇది అయిపోయింది వీనితోటి. లోక జ్ఞానం నేర్చుకోరా అని పంపిస్తే ఎవరితోటి స్నేహం చేశాడో. మందు తాగడం, సిగరెట్ తాగడం, పనికిరాని అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. వీడిని బాగుపరచాలంటే ఎవరి తరం అవుతుందో. అర్జెంట్గా రమ్మన్నా. 15,000 కొట్టు. 15,000 ఎందుకు? వస్తే 25,000 పోతే 15,000. బాగా అడిగావు. మన నా ఖర్చులకే ఇవ్వట్లేదు, అలాంటిది నీకు 15,000 కొట్టాలంటే కష్టమేనా? నువ్వే చెప్పావు కదా ఆశ మీ తాతదని. కరెక్టే కానీ 15,000 అంటే కష్టమే. ఆశ మీ నాన్నది కాదు, మీ తాతది. కరెక్టే కానీ ఆలోచించుకో. ఎలా చదువుకునేవాడు, ఎలా అయిపోయింది వీడి జీవితం. వీడి జీవితం చూస్తుంటే నాకే భయం అనిపిస్తుంది. ఏం చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. ఏయ్, మధ్యాహ్నం 12 అవుతుంది, ఇంకెప్పుడు లేచేది? జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. రోజు ఏదైనా పరిస్థితి. పొద్దుపోతేనే నీళ్ళోళ్ళే ప్రశాంతంగా పనుకోనేవా? ఇప్పుడు ఏం చేయాలి నేను? రేయ్, మాటలు బాగా నేర్చుకున్నావు. ముందు లేవు, మరి నాడు ఏం మీకు లేచి నోటికి ఎంతో సంత మాట్లాడడం నేర్చుకున్నావు. ముందు లేచి కాలేజీకి వెళ్ళు. డబ్బులే నేను వెళ్తా. పాస్ ఉంది కదరా, డబ్బులు ఎందుకు నీకు? తాగుదాం తిందామని చెప్పి అనుకుంటున్నావు. అవును, తాగనికే. నా వయసులో ఉన్నప్పుడు నువ్వు తాగలేదా? పెద్ద నీ వయసులో కాదురా, కష్టపడి సంపాదించి తాగిన. నువ్వు కూడా కష్టపడి సంపాదించుకొని తాగు. ఎవరవుతానా నేను? ఈయనేదో పెద్ద సంపాదించిన మాదిరి మాట్లాడుతున్నాడు. అయినా నేనెందుకు సంపాదించాలి? నేనెందుకు జాబ్ చేయాలి? ఇది నా తాత ఆస్తి, అంటే నా ఆస్తి. నువ్వే ఇన్ని రోజులు నాకు తెలియకుండా నా ఆస్తిని అంతా వాడుకు దప్పుతున్నావు. నేను అమ్మాయినైనా తెచ్చుకుంటా, సిగరెట్ అయినా తాగుతా, మందైనా తాగుతా. నువ్వెవరు అసలు? నువ్వెవడు నన్ను అడగడానికి? నన్ను ఎందుకు దబాయిస్తున్నావు? ముందు నువ్వు బరినరు. బయటికి వెళ్ళి సంపాదించి తెలుస్తుందిరా జీవితం అంటే ఏంటిదో అని చెప్పేసి. ఏంది కొట్టడానికి వచ్చినా? ఒగో, నీకు ఇందాకనే చెప్పినా, ఇది నా తాత ఆస్తి, అంటే నా ఆస్తి. మంచిగుండదు. పరమా
రేయ్, నిన్న కవర్ వచ్చింది ఎక్కడ పెట్టారా? ఈయనేదో పెద్ద పీకి సంపాదించినట్లు మాట్లాడుతూ, నేను అమ్మాయినైనా తెచ్చుకుంటా, సిగరెట్ అయినా తాగుతా, మందే తాగుతా. అసలు నువ్వెవడు నన్ను అడగడానికి? నన్ను దబాయించే అధికారం నీకెక్కడిది? కొట్టడానికి వచ్చినావా? ఒగో, నీకు ఇందాక నేను చెప్పినా, ఇది నా తాత ఆస్తి, అంటే నా ఆస్తి మంచిగుండదు.